రేపే ఆగస్టు 21 వరలక్ష్మి వ్రతము. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శ్రావణ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మనం చేసే పూజలు ఆ లక్ష్మీదేవికి చెంది మనకు బాగా కలిసి రావాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండటం కానీ లేదా తినటం కానీ చేయకూడదు. కూడదు అని చెప్పి వండినా తిన్నా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు, అప్పుల పాలైపోతారు. అంతేకాకుండా మనం ఎంతో నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి శుచి శుభ్రతలతోటి చేసేటటువంటి పూజలు ఆ లక్ష్మీదేవికి చెందక ఆ తల్లి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి కూరల విషయంలో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పూజలో మనం పెట్టేటటువంటి నైవేద్యాల్లో పొరపాటున కూడా ఈ వస్తువులు అనేవి వేయకూడదు, ఈ నైవేద్యాలు అనేవి తినకూడదు. అంతేకాకుండా ఈ రోజున వరలక్ష్మి వ్రతం యొక్క టైమింగ్స్ ఏంటి, ఈ రోజున చేయాల్సిన పనులు, అలాగే చేయకూడని పనులేంటి, స్నానం చేసే నీటిలో ఏం వస్తువు వేసుకొని చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, పూజ అనేది మనకు బాగా కలిసి రావాలంటే ఏ సమయాల్లో పూజ చేస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది, ఇంకా కలశాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఈ రోజున చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పరిహారాలు అంటే ఉప్పుతో చేయాల్సినటువంటి పరిహారము, ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఇవన్నీ కూడా నేను చెప్తానండి. ముఖ్యంగా అసలు ఈ రోజున పూజకు మనం కొనుక్కోవాల్సినటువంటి వస్తువులు కూడా తప్పనిసరిగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకోవాలన్నమాట. అవేంటనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. ఇందులో చెప్పే ప్రతి విషయం కూడా మీకు రేపు వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి విలువైన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా చివరి వరకు విని మీలాగా నలుగురికి వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురికి వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. రేపు వరలక్ష్మి వ్రతం టైమింగ్స్ ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రేపు ఆగస్టు 21 పూజా ముహూర్త సమయాలు మంచి టయాలన్నమాట ఇవి. ఉదయం పూట సింహలగ్నంలో అంటే 6:23 నుంచి 8:56 లోపు మీరు ఉదయం పూట పూజ చేసుకోవచ్చు. అలా కుదరని వాళ్ళు మధ్యాహ్నం వేళ అంటే వృశ్చిక లగ్నంలో 1:35 నుంచి 3:54 లోపు చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం కూడా కుదరని వాళ్ళు సాయంత్రం కుంభలగ్నంలో 6:16 నుంచి 9:05 లోపు మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. రేపు మామిడి ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ₹1,00,00,000 అప్పున్న తీరి కోట్లు వచ్చి పడతాయి అనమాట. ఒక స్పూన్ పచ్చెనగపప్పు నానబెట్టినవి దాని మీద పెట్టి మధ్యలో ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసి రేపు మీరు దీన్ని గోవుకు ఆహారంగా తినిపించినట్లయితే మీకున్న కోట్ల అప్పులన్నీ తీరిపోయి కోట్ల సంపాదన అనేది మీ సొంతం అవటంతో పాటుగా ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు అనేవి మీకు కలుగుతాయన్నమాట. ఈ మామిడాకు పరిహారం అనేది చాలా పవర్ఫుల్. మరి వరలక్ష్మీదేవి పూజకు మనం కొన్ని వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఈ వస్తువులు తెచ్చుకోండి. అందులో ముఖ్యమైనటువంటి వస్తువులు పసుపు కుంకుమలు అనమాట. వరలక్ష్మి పూజకు తప్పనిసరిగా పూజలో పసుపు కుంకుమలు ఉండాలి. పసుపు కుంకుమ ప్యాకెట్లు మీరు చిన్న చిన్నవి తీసుకొచ్చుకోండి, చాలా మంచిది. అలాగే గంధం పొడి ప్యాకెట్ను కానీ లేదా గంధం పొడి డబ్బాను కానీ రేపు తీసుకొచ్చుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది. తరువాత పసుపు కొమ్ములు. ఈ పసుపు కొమ్ములు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపు కొమ్ములను గనక రేపు మీరు కొనుక్కొని తెచ్చుకుంటే బంగారాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లే. కాబట్టి పసుపు కొమ్ములను కూడా తెచ్చుకోండి. పూజలో తప్పనిసరిగా అక్షింతలు కూడా ఉండాలి, గుర్తుంచుకోండి. తరువాత అత్తరు సీసాను ఒకటి తెచ్చుకోండి. ఈ అత్తరు సీసాను తెచ్చుకొని రేపు మీరు పూజకు సిద్ధం చేసినప్పుడు అక్కడ పూజ గది దగ్గర గడపల మీద ఇట్లా చల్లితే ఆ సువాసనను ఆ తల్లి ఎంతగానో ఇష్టపడి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అలాగే పసుపు రంగు గవ్వలను కూడా రేపు తీసుకొచ్చుకోండి. పసుపు రంగు గవ్వలు ఏంటంటే లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా చెప్తూ ఉంటారు. కాబట్టి వీటిని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే చాలా మంచిది. తరువాత ఆకులు, అరటి పండ్లు, ఒక్కలు ఇవి కూడా మీరు తాంబూలానికి తప్పనిసరిగా పూజలో ఇవి ఉండేటట్లుగా చూసుకోండి. తర్వాత వీటితో పాటుగా
పూజ చేయటానికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క రూపును కానీ లేదా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహాన్ని కానీ, వెండి విగ్రహం కావచ్చు, లేకపోతే ఇత్తడి విగ్రహం కావచ్చు, ఇనుముది మాత్రం కాదండి, ఇది గుర్తుంచుకోండి. వెండి లేకపోతే మనకు మామూలుగానైనా సరే చిన్న చిన్న బొమ్మల్లాగా ఉంటాయి కదా, అవైనా సరే మీ శక్తికి తగ్గట్లుగా ఇక్కడ మనం చూపించినట్లుగా మీరు తీసుకొచ్చుకొని పూజ చేసుకోవచ్చు. ఇవేవి మాకు అందుబాటులో లేవు అనుకుంటే మామూలుగా గజలక్ష్మీదేవి అంటే ఏనుగు బొమ్మలు అటు ఇటు ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి మీరు పూజిస్తే చాలా మంచిదనమాట. తరువాత పూజ చేసేటప్పుడు అలంకరణ చేయటానికి అమ్మవారికి మనము కొన్ని నగలు కూడా తీసుకొచ్చుకోవాలన్నమాట. మన శక్తికి తగ్గట్లుగా సింపుల్గా ఏవైనా సరే మీరు అమ్మవారిని అలంకరణ చేసి పూజ చేస్తే ఆ తల్లి ఎంతగానో మురిసిపోతుంది. తరువాత ఏనుగు బొమ్మలు కావాలన్నమాట. ఏనుగు బొమ్మలు మీరు తీసుకొచ్చుకొని కలశానికి ఇరువైపులా కానీ లేదా లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి ఇరువైపులా కానీ ఏనుగు బొమ్మలు పెట్టి పూజ చేస్తే చాలా మంచిదనమాట. ఎందుకంటే ఏనుగు బొమ్మలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఇలా తెస్తే చాలా బాగా కలిసి వస్తుంది. తరువాత మనకు కలశం యొక్క ప్రతిష్టకి ఏంటంటే రాగి చెంబు ఒకటి కావాలన్నమాట. లేదా వెండి చెంబు అయినా పర్వాలా, లేదా మట్టి చెంబు అంటే మనకు మట్టి పాత్ర ఉంటుంది కదా, అదైనా సరిపోతుంది. ఆ రాగి చెంబును శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే పూజకు సంబంధించినటువంటి వస్తువులు కూడా చక్కగా శుద్ధి చేసుకోవాలన్నమాట. అలాగే ఒక పీఠం కావాలి మనకి. ఇలాగా మామూలుగా ఒక పీట అయినా పర్వాలేదు, లేదా ఒక పీఠాన్నైనా సరే మీరు చక్కగా ఇలా సిద్ధం చేసుకోండి. తరువాత వీటితో పాటుగా ఒక రవిక గుడ్డ కావాలన్నమాట. ఎర్రటి రవిక ముక్క కానీ లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి రవిక ముక్క కానీ మనకు ఈ పూజకు అనేది కావాలన్నమాట. పీట మీద పరచడానికి ఒక వస్త్రము, అలాగే కలశానికి ఒక రవిక ముక్క కావాలి ఆకుపచ్చ రంగుది. తరువాత 3 గుప్పెళ్ళు బియ్యం అనేది మనకు కావాలన్నమాట. అంటే అమ్మవారి యొక్క విగ్రహం పెట్టేటప్పుడు కానీ లేదా కలశాన్ని సిద్ధం చేయటానికి కానీ 3 గుప్పెళ్ళ బియ్యం కావాలి. తరువాత మనకు ఆ కలశంలో వేయటానికి ఒక వెండి నాణెం అనేది కావాలి, లేదా మీరు 1 రూపాయి బిళ్ళనైనా వేసుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆవు నెయ్యి. రేపు వరలక్ష్మీదేవి వ్రతాన్ని మీరు ఆవు నెయ్యితో గనక మీరు ఆ తల్లిని పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నువ్వుల నూనె కన్నా కూడా ఆవు నెయ్యి శ్రేష్టము. అలాగే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదనమాట. కుదిరితే మట్టి ప్రమిదలు కూడా తెచ్చుకోండి. తరువాత సాంబ్రాణి కడ్డీలు కూడా కావాలన్నమాట. అంటే ఇక్కడ మనం చెప్పే ఈ వస్తువులన్నీ మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి. అప్పటికప్పుడు మళ్ళీ వెతుక్కోకుండా ఇబ్బంది పడతారు. అలాగే హారతి ఇవ్వటానికి కర్పూరం కూడా కావాలన్నమాట. వీటితో పాటుగా పూజలో పట్టుబట్టలను సమర్పించండి. అంటే ఒక పంచ, టవలు, లేదా ఆడవాళ్ళైతే ఒక పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పట్టు చీరను, మాకు అందుబాటులో లేదనుకుంటే ఒక జాకెట్ ముక్కనైనా సరే మీరు రెడీ చేసుకొని పూజలో పెట్టుకొని పూజిస్తే చాలా చాలా మంచిది. తామర ఒత్తులతో కానీ పత్తి ఒత్తులతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది. తరువాత కావలసినటువంటి వస్తువు తోర గ్రంథి. ఒక తెల్లదారాన్ని తీసుకొని 9 పోగులు పోసుకోవాలన్నమాట. ఈ 9 పోగుల దారానికి 9 ముడులు అనేవి వేసుకోవాలి. ఈ 9 ముడులు వేసుకుంటే దీన్నే తోర గ్రంథి అంటారు. ఈ తోర గ్రంథికి 9 ముడులు ఉండాలి, గుర్తుంచుకోండి. తోరానికి పూజ అనేది చేసుకోవాలి. తరువాత అమ్మవారికి ఒక తోరాన్ని సమర్పించి ఇంకో తోరాన్ని మీరు కట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు కూడా మీరు తోరాన్ని సమర్పించవచ్చు. మీరు తోరాన్ని కూడా ముందుగానే తయారు చేసుకొని ఉంచుకోవాలి. తరువాత అమ్మవారికి నలుగు సామాను కూడా తీసుకురావాలన్నమాట. ఒక చిన్న అద్దము, ఒక చిన్న దువ్వెన, పసుపు కుంకుమ, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు, కాటుక, వీటిని నలుగు సామాను అంటారు. నలుగు సామాను బాక్స్ అంటే అది మనకి బయట ఎక్కడైనా ఇస్తారు. వీటిని కూడా తీసుకొచ్చుకొని చక్కగా అమ్మవారికి సమర్పించండి. వీటిని చూస్తే ఆ తల్లి ఎంతగానో ఇష్టపడుతుందన్నమాట. కాబట్టి నలుగు సామాను కూడా తెచ్చుకోండి. తరువాత పూజలో మనకు తప్పనిసరిగా ఉండాల్సినటువంటివి శనగలన్నమాట. ఈ శనగలను కొన్ని నానబెట్టి అలాగే కొన్నిటిని ఉడకబెట్టి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా ముత్తైదువులకు పంచుతారనమాట. ఇక పూజలో ఖచ్చితంగా చిల్లర నాణ్యాలు కూడా పెట్టుకోవాలి. 11 రూపాయి బిళ్ళలు కావచ్చు, లేదా 21 రూపాయి బిళ్ళలు కావచ్చు, లేదా 116 కావచ్చు. అమ్మవారి ముందర ఖచ్చితంగా పెట్టుకుంటే మంచిది. ఇక అమ్మవారికి అటుపక్క ఇటుపక్క అరటి పిల్లలు లేదా చెరుకు పిల్లలు మండపంలో కట్టినట్లయితే చాలా మంచిది.
అలాగే తప్పనిసరిగా పూజలో అమ్మవారి దగ్గర మారేడు దళాలను కూడా ఉంచాలన్నమాట. మారేడు దళాలంటే ఆ తల్లికి చాలా చాలా ఇష్టము. ఇంకా యాలుక్కాయలను తీసుకొచ్చుకుంటే రేపు చాలా మంచిది. యాలుక్కాయలంటే ఆ తల్లికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఇవి ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి, కలిసి వస్తుంది. ఒక చిన్న యాలుక్కాయల ప్యాకెట్ని కూడా తీసుకొచ్చుకొని మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఉంచుకోండి. తరువాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఉప్పు అన్నమాట. సముద్ర గర్భం నుంచి మనకు ఈ ఉప్పు పుట్టింది కాబట్టి ఈ 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఉప్పు ప్యాకెట్ను ఒకటి తెచ్చుకుంటే ఆ తల్లి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలాగే లవంగాలను కూడా మీరు తెచ్చుకుంటే మీకున్నటువంటి నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుందన్నమాట. ఉప్పు లవంగాలతో ఈ పరిహారం చేసుకోండి. ఒక గాజు బౌల్లో కానీ ఒక మట్టి బౌల్లో కానీ ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని వేసి దానికి మధ్యలో చిటికెడంత పసుపు కుంకుమ వేసి 7 లవంగాలు, పువ్వున్నటువంటి లవంగాలను ఇక్కడ చూపించినట్లుగా చుట్టూతా పేర్చి ఆ పసుపు కుంకుమల మీద ₹1 బిళ్ళను పెట్టండి. ఈ ఉప్పు పరిహారము రేపు రాత్రి 12 గంటల లోపు వరకు మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇలా 7 లవంగాలను మనం చుట్టూతా ఇలా పేర్చడం వలన ఉప్పు మీద మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని, నరఘోషని, నలుగురు ఏడుపుల్ని, అలాగే వీటన్నింటిని తొలగించి ధనాన్ని బాగా ఆకర్షిస్తుందన్నమాట ఈ పరిహారం. ఇలా ఆ ఉప్పు బౌల్ని 3 రోజుల పాటు బీరువా కింద కానీ లేదా ఈశాన్యం దిక్కులో కానీ ఏదన్నా గదిలో అలా ఉంచేసేసి 4వ రోజు ఆ ఉప్పును, లవంగాలను, పసుపు కుంకాలను ఏదైనా పచ్చని చెట్టు దగ్గర కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పోసేసి ఆ ₹1 బిళ్ళను మాత్రం ఏదైనా హుండీలో కానుగ్గా వేసేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి డబ్బు సమస్యలు, అలాగే నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. పూజకు పువ్వులు అనేవి తప్పకుండా కావాలన్నమాట. పూలమాల, ముఖ్యంగా తల్లికి గులాబీ పువ్వులన్నా, తామర పువ్వులన్నా, ఎర్రటి మందార పువ్వులన్నా, గన్నేరు పువ్వులన్నా చాలా చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ పూలల్లో మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని తెచ్చి చక్కగా అలంకరణ చేసి ఆ తల్లిని పూజించండి. అలాగే వ్రతానికి 5 కొబ్బరికాయలు అనేవి కావాలి, లేదా 2 కొబ్బరికాయలు మాత్రం ముఖ్యంగా కావాలి. 5 కొబ్బరికాయలు ఎందుకంటే లక్ష్మీదేవికి కలసం మీద పెట్టడానికి 1 కొబ్బరికాయ కావాలి. తర్వాత పూజ చేసినప్పుడు అమ్మవారికి కొట్టడానికి 1 కొబ్బరికాయ కావాలి. అలాగే వ్రతం చేసేటప్పుడు కొట్టడానికి 1 కొబ్బరికాయ కావాలి. అమ్మవారి కలసాన్ని కదిలిస్తాం కదా, అప్పుడు కూడా 1 కొబ్బరికాయ కావాలి. ఉద్వాసన చెప్పినప్పుడు 1 కొబ్బరికాయ కావాలి. ఇలా 5 కొబ్బరికాయలు కావాలి. లేదు అనుకుంటే మీరు 2 కొబ్బరికాయలు తెచ్చుకోండి. కలసానికి 1 కొబ్బరికాయ, పూజలో కొట్టడానికి 1 కొబ్బరికాయ, 2 అయినా సరిపోతాయి. ఇక ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి అరటి పండ్లు కూడా పూజలో ఉండాలి. అరటి పండ్లతో పాటుగా ఇంకో 4 రకాల పండ్లను, అంటే మొత్తం 5 రకాల పండ్లను రేపు మీరు పూజలో ఉంచండి. 5 రకాల పండ్లు, అలాగే 5 రకాలైనటువంటి నైవేద్యాలు కూడా కావాలన్నమాట. ఇంకా తప్పనిసరిగా రేపు ఇంట్లో గుర్తుంచుకొని పాలను పొంగించాలి. రేపు పాలను గనక పొంగించినట్లయితే మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయి, బాగా కలిసి వస్తుంది. అలా పొంగిన పాలతో చక్కెర పొంగలిని సిద్ధం చేసుకోండి, లేదా పాయసాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే పులిహారను సిద్ధం చేసుకోండి. దీనితో పాటుగా గారెలు, బూరెలు, ఇట్లా మీరు వడపప్పు ఇలాంటివి కూడా సిద్ధం చేసుకోవచ్చు. అలాగే ఆ తల్లికి బొబ్బట్లంటే చాలా ఇష్టము. తరువాత దద్దోజనాన్ని కూడా మీరు నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా 5 రకాలైనటువంటి నైవేద్యాలను మీరు సమర్పిస్తే బాగా కలిసి వస్తుంది. తప్పనిసరిగా నానబెట్టినటువంటి శనగలు కూడా ఉండాలన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోండి. పూజలో కొంతమందికి కలశం పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది, కొంతమంది కలశం లేకుండా కూడా చేసుకుంటారనమాట. అది మీ యొక్క ఆచారాన్ని బట్టి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. కలశం పెట్టుకుని పూజ చేసుకుంటే మనకు ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. చాలామంది కూడా ఇలా కలశాన్ని ప్రతిష్ఠించుకొని పూజ అనేది చేసుకుంటారనమాట. కలశం ఎలా తయారు చేయాలో నేను చెప్తానండి. అలాగే అమ్మవారికి గాజుల మాలను సమర్పిస్తే చాలా చాలా మంచిదనమాట. అమ్మవారి విగ్రహం గనుక మీ ఇంట్లో ఉంటే రేపు తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి అభిషేకం చెయ్యండి. ఆవు పాలతో కానీ లేదా పంచామృతాలతో కానీ, పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె, వీటిని పంచామృతాలు అంటారు. ఇలా వీటితో గనక రేపు మీరు వరలక్ష్మి వ్రతం రోజున అభిషేకం చేసి తరువాత గనక మీరు పూజ చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజున అమ్మవారికి కుంకుమ పూజ గనక చేసినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుంది.
మరి ఈ పనులన్నీ కూడా పూర్తవ్వాలంటే ప్రతి ఒక్కరూ కూడా రేపు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. అంటే ఇంకా బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలా మంచిదనమాట. అలా లేచి గుమ్మానికి బయట శుభ్రంగా చీపురితో చిమ్ముకొని కల్లాపులు చల్లుకొని ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పుష్పాలతోటి అలంకరణ చేసుకోవాలి. మనకు వెనకటి రోజుల్లో అయితే ఆవు పేడతో పచ్చగా కల్లాపులు చల్లుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి సిటీస్లో ఉన్న వాళ్ళైనా సరే మీ ఇంటి గుమ్మాలకు బయట శుభ్రంగా కడిగి బియ్యపిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించండి. ఇంటి లోపల కూడా ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడవండి. ఇల్లు తుడిచే నీటిలో ఒక స్పూను రాళ్ల ఉప్పు, కాస్తంత కర్పూరం పొడి, చిటికెడంత పసుపు కూడా వేసేసి ఇంటిని శుభ్రంగా తుడిస్తే ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది. తర్వాత గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు వేసి బియ్యం పిండితో గడప పూజ కూడా చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. గుమ్మానికి బంతిపూల తోరణాలను కానీ మామిడి తోరణాలను కానీ కట్టుకుంటే గుమ్మం కలకలలాడుతూ ఉంటుందన్నమాట. అంటే మనకు మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మమే ముఖ్యం కదా. మరి అలాంటి గుమ్మంలోకి రేపు లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే గుమ్మానికి ఇలా బంతిపూల తోరణాలు కట్టుకోండి. తర్వాత ఇంట్లో కూడా పసుపు నీటిని చిలకరించుకోండి. అలా చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చేయాలి. అయితే మీరు ముందు రోజే షాంపూ కానీ కుంకుడికాయలను వాడి ఆ రోజు మామూలుగా తలను నీటితో కడుక్కోండి. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత పసుపును కానీ లేదా గంగా జలాన్ని కానీ లేదా గోపంచకాన్ని కానీ లేదా ఒక స్పూన్ వచ్చేటప్పటికి పాలను కానీ స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని రేపు స్నానం చేయటం వలన పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మీరు పవిత్రంగా మారుతారు. అలా స్నానం చేసిన తరువాత ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పట్టు చీరను కానీ లేదా పసుపు రంగులో ఉన్నటువంటి పట్టు చీర కానీ లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి పట్టు వస్త్రాలను కానీ ధరించి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట. అమ్మవారికి ఆకుపచ్చ రంగన్న, పసుపు రంగన్న, ఎరుపు రంగన్న చాలా ఇష్టం కాబట్టి ఈ 3 రంగుల్లో ఏవో ఒకటి వేసుకోండి. తరువాత ఆకుపచ్చ రంగు గాజులను కానీ ఎరుపు రంగు మట్టి గాజులను కానీ చేతులకు వేసుకొని పూజిస్తే చాలా మంచిదనమాట. మీ భర్త సంపాదన పెరుగుతుంది, మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాగే మెడలో నల్లపూసలు ఉండాలి, కాళ్ళకు మెట్టెలు ఉండాలి, కాళ్ళకు పసుపు రాసుకోవాలి. అలాగే జుట్టును విరబోసుకోకుండా జడ వేసుకొని తల్లో పువ్వులు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట. మీకు ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటే పూజలో వినాయకుడి విగ్రహం పెట్టుకోండి. లేదంటే ఇక్కడ చూపించినట్లుగా పసుపు గణపతిని పెట్టుకొని మీరు తొలి పూజ గణపతికి పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట. మనకు పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి ముందుగా గణపతి పూజను చేసుకోవాలి. పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి ఏదైనా ప్రసాదం లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టేసేసి ఆకు ఒక్క తాంబూలం అనేది సమర్పించి దీపము ధూపము చూపించి ఓం గం గణపతియే నమః అని మీరు చక్కగా వినాయకుని పూజ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. ఐశ్వర్యము సుఖశాంతులు అనేవి వర్ధిల్లుతాయి. వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళు కలశాన్ని ఎలా పెట్టుకోవాలో మనం ఇక్కడ చూద్దాము. ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేటుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి ఆ ప్లేటులో 3 గుప్పెట్లు బియ్యం అనేది పోయాలన్నమాట. తర్వాత ఆ చెంబులో 3 వంతులు నీటిని పోయండి. తరువాత దానికి 3 పోగుల దారాన్ని తీసుకొని పసుపు రాసేసి ఒక పసుపు కొమ్మును ముడివేసి కాస్త కుంకుమ బొట్టు పెట్టేసేసి ఆ కలశానికి కట్టాలి. అదే మాంగళ్యంగా మనం భావించాలి. ఆ కలశంలోకి మనము 3 వంతుల పాటు నీటిని పోసుకున్నాం కదా, ఆ నీటిలో ఏంటంటే కాస్తంత పసుపు, అలాగే కాస్తంత కుంకుమ, అక్షింతలు, కొంచెం ఆవు పాలు, ఇంకా ఒక బిల్వదళము, అలాగే ఒక పుష్పము వేసేసి దాంట్లో లక్ష్మీదేవి వెండి నాణ్యం కానీ లేదా ఒక రూపాయి నాణ్యాన్ని కానీ దాంట్లో మీరు వేసేయాలన్నమాట. తర్వాత దాని చుట్టూతా 5 మామిడాకులు పెట్టేసేసి దాని మీద పీచు తీయని కొబ్బరికాయ నిండా కూడా పసుపు రాసి స్వస్తిక్ గుర్తు అనేది వేసేసి అలాగే దాని మీద ఆకుపచ్చ రవిక ముక్క పెట్టేసేసి దానికి గాజులు పుష్పాలు సమర్పించి అక్కడ పెట్టేసేయాలి. ఇప్పుడు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేస్తారనమాట. ఇలా కలశాన్ని సిద్ధం చేసుకుని కలశ పూజ అనేది చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తరువాత ఉద్వాసన చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే మీరు కలశం కింద పోసినటువంటి బియ్యం ఏదైతే ఉన్నాయో వాటితో మనం చక్కగా పొంగల్ అనేది చేసుకొని మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అలాగే నలుగురికి కూడా అమ్మవారి ప్రసాదంగా దాన్ని పంచవచ్చు అనమాట. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది.
అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ రోజున తులసి మొక్క దగ్గర కూడా ఆవు నేతితో దీపాన్ని వెలిగించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా మీరు కలశాన్ని సిద్ధం చేసుకోవటం చాలా చాలా సులువుగా కలశాన్ని సిద్ధం చేసుకొని మీరు పూజ అనేది చేసుకోండి. అలా సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని చెప్పేసేసి మీరు భావించి, అంటే ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, అంటే ఆ వరలక్ష్మి అమ్మ నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, నువ్వు నా ఇంటి లోపలికి వచ్చి నా యొక్క పూజలను స్వీకరించి నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి చక్కగా ఈ మంత్రాన్ని ఏంటంటే 3 సార్లు చదువుకోవాలన్నమాట. ఆ మంత్రం ఏంటంటే ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అనే ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోండి. తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తరువాత దీపము, ధూపము, హారతి చూపించి అమ్మవారికి తాంబూలం ఇచ్చి, అలాగే మీరు ఇంటికి ముత్తైదువులను పిలుస్తారు కదా, వాళ్ళకు వాయనాన్ని ఇవ్వాలన్నమాట. వాయనం ఇచ్చినప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పి మీరు చెప్పుకుంటే మనస్ఫూర్తిగా ఆ తాంబూలము తీసుకున్న వారికి ఇచ్చిన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీ ఇంటికి 8 మంది ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిదన్నమాట. మీరు వాళ్ళకి వాయనం ఇచ్చినప్పుడు అందులో పసుపు, కుంకుమ, 3 తమలపాకులు, 2 అరటి పండ్లు, అలాగే ఒక రవికె గుడ్డ, దానితో పాటుగా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు, పువ్వులు, ఇలా వీటితో పాటుగా శనగలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇలా వీటన్నింటినీ కూడా మీరు 8 మంది ముత్తైదువులకు వాయనంలో పెట్టి ఇచ్చినట్లయితే మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. పూజలో పెట్టినటువంటి అక్షింతలు అనేవి కొన్ని అమ్మవారి దగ్గర పెట్టేసేసి కొన్ని మీ తలపైన వేసుకోండి. అలాగే వరలక్ష్మి వ్రత కథను చదువుకుంటే రేపు చాలా చాలా మంచిదనమాట. ఈ కథను నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, ఎందుకంటే ఈ కథ వెనకమాల చాలా పరమార్థం అనేది ఉంది. పూర్వం మగధ అనే దేశంలో కుండినా నగరం అనే గ్రామంలో చారుమతి అనే ఒక సద్గుణవతి ఉండేది. ఆమె భర్తను, అత్తమామలను దైవంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళకు సేవలు చేసుకుంటూ ఉండేది. చారుమతి పట్ల ప్రసన్నురాలైనటువంటి లక్ష్మీదేవి ఒక రాత్రి ఆమె యొక్క కలలోకి వచ్చింది. చారుమతి, నేను లక్ష్మీదేవిని, శ్రావణ శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీ కోరికలన్నీ తీరుస్తాను అని చెప్పి ఆమె మాయమైపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత చారుమతి ఆ విషయాన్ని ఏంటంటే తన కుటుంబ సభ్యులకు, అలాగే ఊళ్ళో ఉన్నటువంటి ముత్తైదువులందరికీ చెప్తుందనమాట. అలాగా శ్రావణ శుక్రవారం నాడు ఒక చోట చేరి ముత్తైదువులందరూ కలశాన్ని ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇలా పూజ చేసిన తర్వాత చారుమతితో పాటుగా మిగిలిన పూజ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇల్లంతా కూడా బంగారంతో, డబ్బుతో, నవరత్నాలతో, వజ్రాలతో నిండిపోతుందన్నమాట. వాళ్ళకున్నటువంటి దరిద్రం మొత్తం పోయి వాళ్ళు కుబేరులుగా మారుతారు. వాళ్ళకు అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోయి ఆరోగ్యం అనేది కలుగుతుంది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ముత్తైదువులందరూ తమ సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసము ఇలా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇది ఆనవాయితీగా మారింది. ఈ కథను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్తాడనమాట. ఇదేనండి ఈ కథ. సింపుల్ గా దీని యొక్క పరమార్థం అయితే ఇది. ఇలా నిజంగా 1,000,000 జన్మల పుణ్యం ఉంటేనే ఈ కథను ఇలా వినగలిగి దాన్ని అర్థం చేసుకోగలుగుతారనమాట. నిజంగా విన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు. మిమ్మల్ని అందరినీ కూడా ఆ లక్ష్మీదేవి ఆశీర్వదించింది, అనుగ్రహించింది. మీకు బాగా కలిసి వస్తుంది. మరి ఈ పవిత్రమైనటువంటి రోజున వండకూడని కూరగాయల్లో మొట్టమొదటి కూరగాయ వచ్చేటప్పటికి వంకాయలు. ఈ వంకాయలను ఈ వరలక్ష్మి వ్రతం రోజున పొరపాటున వండొద్దు, తినొద్దు. కాదు కూడదని వండుకున్న తిన్న అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు. తరువాత పొట్లకాయ. ఈ పొట్లకాయలను కూడా రేపు పొరపాటున వండొద్దు, తినొద్దు. కాదు కూడదని వండినా తిన్నా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. తరువాత కాకరకాయలు. ఈ కాకరకాయలు చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ కాకరకాయలను వండొద్దు, తినొద్దు. తర్వాత చిక్కుడుకాయలు. ఈ చిక్కుడుకాయలను కూడా రేపు వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఈ చిక్కుడుకాయలను కనుక వండుకొని తింటే మీరు చిక్కుల్లో పడ్డట్లే అవుతుందన్నమాట. కాబట్టి చిక్కుడుకాయలు కావచ్చు, బీన్స్ కావచ్చు, ఇలాంటి వాటిని రేపు పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. తర్వాత ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పును కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున వండొద్దు, తినొద్దు. మామూలుగా ఉన్న పచ్చ కందిపప్పు ఉంటాయి కదా, అవి వండుకొని తినొచ్చు. కానీ ఎర్ర కందిపప్పును మాత్రం రేపు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. దీనివల్ల మీకు గ్రహాలు అనేవి వ్యతిరేకంగా మారతాయి.
ఇక బూడిద గుమ్మడికాయ, మామూలు గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ ఈ రెండింటిని కూడా రేపు కూరల్లో వండొద్దు, తినొద్దు. వీటి వల్ల చాలా సమస్యలు అనేవి వచ్చి పడతాయి. తర్వాత పుట్టగొడుగులు, ఇవి మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. కానీ వరలక్ష్మి వ్రతం రోజున మనం నియమనిష్టలతో పూజలు చేసుకుంటాం కాబట్టి ఇవి కూడా మనకు నాన్ వెజ్తోనే సమానం కాబట్టి పుట్టల మీద మొలిస్తే వీటిని పీక్కొస్తారు కాబట్టి వీటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. తర్వాత కూరల్లో మనం చెప్పుకున్నాం కదా, ప్రసాదాల్లో ఉల్లిపాయలు కానివ్వండి, లేదా వెల్లుల్లి వేయటం కానివ్వండి, లేదా అల్లం దంచి వేయటం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. రేపు కూరల్లో ఉల్లిపాయ అనేది వేసుకోకుండా వండుకుంటే చాలా చాలా మంచిది, గుర్తుంచుకోండి. ఇక చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, ఆఖరికి కోడిగుడ్లు ఇవన్నీ కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానము. మీరు ఇంట్లోనే కాదు బయట కూడా తినకూడదు అనమాట. కొంతమంది బయట తినేసేసి స్నానాలు చేసి వచ్చి పూజలు చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ మీరు స్నానం చేసినా కూడా అది మీకు శరీరంలో అరగటానికి కనీసం 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది. కాబట్టి మీకు ఎంతో పాపం అనేది తగులుతుందనమాట. కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ జోలి పొరపాటును కూడా పోవద్దు. మరి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఈ రోజున నైవేద్యాలను ప్రసాదంగా స్వీకరించవచ్చు. మీకు శక్తి ఉంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లను నైవేద్యంగా స్వీకరించవచ్చు. లేదా మీరు భోజనం చేసేసైనా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినా కూడా మీకు అంతే పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఇక కలశాన్ని ఎప్పుడు కదపాలని కొంతమందికి సందేహం ఉంటుందన్నమాట. కలశాన్ని పూజ చేసిన రోజున కదపకూడదు. తర్వాత రోజు ఉదయం దీపారాధన చేసి అప్పుడు కదపాలన్నమాట. కలశంలో ఉన్నటువంటి నీటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేదా ఎవరు తొక్కని చోట కానీ పోయాలన్నమాట. పూజకు వాడినటువంటి పువ్వులు, ఆకులు ఇలాంటివన్నీ కూడా ఏదన్నా పారే నీటిలో పడేసేయాలి. అలాగే కలశం కింద పోసినటువంటి బియ్యంతో పొంగల్ చేసుకొని మీరు తిని అలాగే నలుగురికి పంచొచ్చు. తర్వాత ఈ కొబ్బరికాయ ఉంది కదా, ఈ టెంకాయ, దీన్ని ఏంటంటే మీ ఇంటి గుమ్మం ముందర కట్టుకోవచ్చు. లేదా ఇది కూడా అవసరం లేదని అనుకుంటే దీన్ని కూడా మీరు ఏదన్నా పారే నీటిలో పడేసేసేయండి. ఆ కలశంలో వేసినటువంటి వెండి నాణ్యం కానీ లేదా రూపాయి నాణ్యం కానీ ఇవి ఉంటాయి కదా, వాటిని మీరేం చేస్తారంటే మీ బీరువాలో కానీ లేకపోతే పర్సులో కానీ డబ్బు పెట్టుకునేటటువంటి ప్లేస్లో దాన్ని భద్రపరుచుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అర్థమైంది కదండి. రేపు ఈ 2వ శ్రావణ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకోవాలి, కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, కలశం తర్వాత మీరు చేయాల్సినటువంటి పనులేంటి, స్నానం చేసే నీటిలో వేసుకోవాల్సినటువంటి వస్తువులు, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, అలాగే పూజ టైమింగ్స్, ఇలాంటివన్నీ కూడా నేను క్లియర్గా చెప్పాను. ఉప్పుతో చేయాల్సిన పరిహారం మామిడి ఆకు పరిహారము, ఇలా మీరు చేసుకోండి. మీకు తిరుగులేని అదృష్టం అనేది సొంతమవుతుంది. అలాగే తినకూడని ఆహారాలు, తినే ఆహారాలు ఇవన్నీ కూడా చెప్పాను. అర్థం కాకపోతే దయచేసి ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. అలాగే మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మేము పడినటువంటి కష్టానికి ఈ వీడియో అలాగే మీలాగా నలుగురు తెలుసుకోవటానికి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ కామెంట్ బాక్సులో ఓం శ్రీ వరలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా శుభం కలుగుతుంది. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.